మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇన్‌ఫాక్ట్ ఐ హావ్ గాన్ త్రూ ఎ పోస్ట్ మీరు ఎఫ్‌బీలో ఒకటి చేశారు. భారతీయ మీడియా ప్రతినిధుల యాస మీద, ఇంగ్లీషు భాష మీద, యాస మీద ఆహ్, ఇరిటేట్ అయిపోయాడు ఆహ్, ట్రంప్ అని. మీరు మీరు చేసిన సజెషన్ కూడా బానే ఉంది. అక్కడే పుట్టి పెరిగిన భారతీయ సంతతిని మీడియాలో అక్కడ జర్నలిస్ట్‌గా గనక ఏర్పాటు చేసుకొనుంటే ఇబ్బందిని అధిగమించగలిగి ఉండేవాళ్ళమని. వాలిడ్ సజెషన్. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఓవరాల్‌గా అసలు ఏంటండి ట్రంప్ టూర్ మీద ఫణిమోహన్ హాస్ ఎక్స్‌ప్రెస్డ్ చాలా క్రిటికల్‌గా ఆయన అబ్జర్వేషన్స్ అన్నీ కూడా ఆయన షేర్ చేశారు. మీరేమంటారు? ఫణిమోహన్ గారు నమస్తే వాసు గారు అండ్ నమస్తే టీవీ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫణిమోహన్ గారు చాలా చాలా క్లియర్ గా చెప్పారు. అయితే ఇంకో రెండు పాయింట్లు కూడా యాడ్ చేస్తాను దానికి. మనము ఇండియా మొదటి నుంచి ఇంపోర్ట్ డ్యూటీస్ అంటే అమెరికా నుంచి ఇండియాకి వచ్చేవన్నీ లగ్జరీ వస్తువులే ఇండియాలో. అమెరికా అమెరికా ఇండియాకి అమెరికా నుంచి ఇండియా దిగుమతి చేసుకునే వాటిల్లో ఏది కూడా నిత్యావసర వస్తువులు ఏమి ఉండవు. నిత్యావసర వస్తువులు ఇండియా అమెరికా నుంచి దిగుమతి చేసుకోదు. అన్ని లగ్జరీ వస్తువులే. ఈ లగ్జరీ వస్తువుల మీద విపరీతమైన ట్యాక్స్ ఉంది. నిజానికి అంటే ఇంత ట్యాక్స్ ఇంత ఇండియా నుంచి అమెరికా దిగుమతి చేసుకునేవి, లేకపోతే ఇండియా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే వస్తువుల మీద ఇలాంటి ట్యాక్స్ ఏమీ లేదు, అసలు ఏ ట్యాక్స్ లేదు. ఇప్పుడు మనం రకరకాల ఇప్పుడు మనం బంగినపల్లి మామిడి పళ్ళు పంపిస్తాం, దాని మీద ఏ ట్యాక్స్ లేదు. అమెరికా అసలు ఏ ట్యాక్స్ లేదు. ఇండియా నుంచి పంపించే దాని మీద దేని మీద ఏ ట్యాక్స్ లేదు. అమెరికా నుంచి వచ్చే హ్యార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళే తీసుకుందాం. వాటి మీద ట్యాక్స్ తీసేస్తే కనుక ఇండియాలో ఉన్న మోటార్ సైకిల్ ఇండస్ట్రీ మొత్తం విపరీతంగా దెబ్బతినిపోతుంది. దానివల్ల అంటే ఇప్పుడు ఇండియా అనేది ఒక విషయం మనం గమనించాల్సింది అంటే ఇండియా అమెరికా కన్నా వెనుకబడిన దేశం. అంటే ఇప్పుడు మనంతా ఇండియాలో పుట్టి వచ్చాం కాబట్టి మేము ఇవాళ అమెరికాలో ఉన్న ఇండియా అంటే మనకున్న ఆ ప్రేమ అది ఉండొచ్చు. కానీ వాస్తవాలు మాట్లాడుకుంటే ఇండియా కన్నా అమెరికా అడ్వాన్స్డ్ కంట్రీ కాబట్టి ఇది ఎప్పటి నుంచో వస్తూ ఉంది. ఇప్పుడు మోడీ గారు కానీ చేసింది కానీ, లేకపోతే ట్రంప్ చేసింది కానీ కాదు. ఈ ట్యాక్స్ సిస్టమ్ ఎప్పటి నుంచో వస్తూ ఉంది. ఇప్పుడు ఇవాళ ట్రంప్ అదే అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. ఆయన ట్రంప్ ఈస్ టేకింగ్ దట్ యాజ్ అడ్వాంటేజ్. మన ఈ రెండు కంట్రీస్ మధ్య ట్యాక్స్ విషయంలో చాలా అబ్నార్మల్ తేడా ఉంది. ఇప్పుడు మీరు ఇవాళ ఇప్పుడు అమెరికా నుంచి వస్తువుల మీద ట్యాక్స్ కనుక తీసేస్తే ఇండియన్ ఇండస్ట్రీ విపరీతంగా దెబ్బతింటుంది. అందువల్ల అయితే ఇప్పుడు ఈ రెసిప్రోకల్ ఇది ఎలా ఉందంటే, అదేదో ఒక కథ చెప్తారు. ఫ్రాన్స్ లో ఒక రాజుగారు ఒక దండోరా వేయించాడంట. ఏంటి, రాత్రిపూట ఎవడన్నా కనుక రోడ్డు మీద పడుకుంటే, రాత్రిపూట ఇళ్లలో పడుకోకుండా రోడ్డు మీద ఎవడన్నా పడుకుంటే, వాడు డబ్బున్నోడైనా పేదోడైనా మేము లెక్క చేయం, వాడిని తీసుకెళ్లి వాడికి శిక్ష వేస్తామని చెప్పారంట. ఇది ఎట్లా ఉందంటే అట్లా ఉంది. ఇప్పుడు పేదవాడు అయితే రోడ్డు మీద ఎందుకు డబ్బుండి ఇల్లున్నాడు రోడ్డు మీద ఎందుకు పడుకుంటాడు? పేదవాడు కాబట్టి పడుకుంటాడు. ఇండియా ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం లగ్జరీ వస్తువుల మీద ఇది వేసింది. కానీ ఇవాళ అయితే నెమ్మదిగా ఇప్పుడు ఇండియా ఎప్పుడైతే పెద్దది అవుతుందో ఇవాళ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఇండియా ఇవాళ అమెరికాతో పోటీ పడే స్థాయికి, చాలా విషయాల్లో పోటీ పడే స్థాయికి వచ్చింది. తర్వాత ఇండియా చేత అమెరికా తనకు కావాల్సిన పనులు చేయించుకోవడానికి మరి అమెరికా ఏం వాడుతుంది? ఇదే వాడుకోవాలి కదా. ఇప్పుడు ఇక్కడ మీకు ప్లస్ మైనస్ రెండు చెప్తాను. ఇప్పుడు మోడీ గారు మనం పార్టీలన్నీ పక్కన పెట్టి మాట్లాడాలి. ఇప్పుడు ఈ పార్టీల తరఫున మాట్లాడే కొంతమంది వాళ్ళని అసలు మనం పూర్తిగా ఇగ్నోర్ చేయాలి. శశి థరూర్ గారు చాలా మంచి కామెంట్ చేశారు. ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. కాంగ్రెస్ ఏ పార్టీ అయినా సరే ఒక దేశం తరఫున ఆయన అలా తీసుకుంటే ఆయనకు అర్థమైంది. మోడీ గారికి కానీ, ఇక్కడ అమెరికాలో ఉన్న మన ఇండియన్స్ కానీ, ఇండియాలో ఉన్న కాస్త ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళకైనా మోడీ గారు తన ప్రయత్నం తను చేశారు. ఆయన ప్రయత్నం ఆయన చేశారు. కానీ ఇక్కడ నెగోషియేట్ చేయడానికి రూమ్ ఏమీ లేదు ఇండియాకి. స్పేస్ లేదు అక్కడ. ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంది. ఇప్పుడు మన దేశంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఒక నేరం చేసిన వాడు,
నేరం చేసినవాడు. హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసు ఇప్పుడు ఎవడన్నా రాంగ్ రూట్ లో వస్తున్న పోలీసు వాడిని ఎవరన్నా పట్టుకొని అయ్యా సార్ రాండి సార్ అని చెప్పి వాళ్ళని ఏమన్నా గౌరవంగా మాట్లాడతారు? ఎంత ఇదిగా మాట్లాడతారు? నేరం చేసిన వాడిని నువ్వు వాడిని మర్యాదలతో పంపించాలంటే, ఇప్పుడు మర్యాదలు అంటే ఇంకొక మాట చెప్తాను. అమెరికాలో ఇట్లా 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 మన ఇండియాలో పోలీసులు చేయి చేసుకోవటమో లేకపోతే నానా మాటలు మాట్లాడటమో చేయరు. వీళ్ళు ప్రాసెస్ ప్రకారం వెళ్తారు. ఇక్కడ 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 ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నా సరే ట్రాఫిక్ పోలీసు కూడా బేడీలు వేసేస్తారు చేతికి. అంటే వీడు వెంటనే అడిగినవన్నీ ఇన్సూరెన్స్ కార్డు, రిజిస్ట్రేషన్ కార్డు, ఈ ఈ అడిగిన డాక్యుమెంట్లు వెంటనే ఇవ్వకపోతే వెంటనే హ్యాండ్ కప్స్ చేస్తారు. ఇక్కడ ఆర్గ్యుమెంట్లు మాట్లాడటము ఉండవు అమెరికాలో. ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. దాన్ని అంటే ఇప్పుడు ఇప్పుడు మన దేశంలో బేడీలు వేయటం అనేది అవమానకరంగా చూస్తాం మనం. ఇవన్నీ కొన్ని కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అమెరికాలో బేడీలు వేయటం అప్పుడు పెద్ద పెద్ద ఇది ఏదైనా ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది కాబట్టి వాటిని అలాంటివన్నీ ఇప్పుడు మోడీ గారు కూడా చేసేదేమీ లేదు. ఇప్పుడు అది అడగటం ఆయన ఏం చెప్పారు? మా దేశం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ మేము వెనక్కి తీసుకుపోతాం అని చెప్పారు ఆయన. అంత కాకపోతే ఇంకా ఆయన చెప్పగలిగింది ఏముంది? అయితే ఇప్పటి వరకు ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఇండియా కానీ వేరే దేశాలకు కానీ వీళ్ళకి బాధ్యత పెరిగింది. బాధ్యత ఇప్పుడు మన దేశం అసలు నిజానికి బేసిక్గా మోడీ గారు ఒక మాట అన్నారు. ఇలా అక్రమమైన ఏజెంట్స్ అందరూ అంటే ఏదో మంచి జీవితం ఆశ చూపించి ఇలా 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 డబ్బులు తీసుకొని ఇలా అక్రమ పద్ధతుల్లో ఇలా అమెరికాకి తీసుకెళ్లే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు మోడీ గారు. అసలు ఆ పని ఇండియా ఎప్పుడో చేసి ఉండాల్సింది. ఇంకొకటి వచ్చి తన్నేదాకా, ఇంకొకటి వచ్చి మనల్ని వీడ్చిపెట్టి ఒకటి మొహం పగలగొట్టేదాకా మనకు ఆ బుద్ధి రాలేదు ఇండియాకి. ఇది ఇలా ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో మాలాంటి వాళ్ళకి, కిరణ్ గారికి, ఇప్పుడు అమెరికాలో ఉన్న అందరికీ, తెలుగు వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు మన ఇండియన్ కంపెనీలు, ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీలు, ఐటీ కంపెనీలు ఎన్ని అక్రమాలు చేస్తున్నాయో మాకు తెలుసు. కాబట్టి చూస్తూ ఎవరి కాళ్ళ మనం ఎందుకులే కంప్లైంట్ చేయడం అని చెప్పి కంప్లైంట్ చేయకుండా ఊరుకున్నాం. ఇవన్నీ ఏంటంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ఇప్పుడు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు. ఇట్లాంటివి ఇవన్నీ మన వాళ్ళు చేసే పనులు ఎన్నో ఇట్లాంటి అక్రమాలు చేశారు. ప్రతిదానికి ఏదో ఒక ఇది వచ్చిన తర్వాత అంటే ఒక దశ వరకు తర్వాత ఒక దశ వరకు చూసుతున్నట్టు వదిలేశారు. అమెరికా కాబట్టి ఇన్నాళ్ళు చూసుతున్నట్టు వదిలేసింది. ఇక్కడ ఉన్నంత మత స్వేచ్ఛ గాని అమెరికాలో ఉన్నంత ఇప్పుడు మనకి ఇక్కడ గుళ్ళు కట్టుకున్నాం. ఎవరన్నా ఒక్క మాట అంటారా? ఎక్కడన్నా ఇంత పెద్ద ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ చర్చిలు, పాత చర్చిలు, అంటే పాత చర్చే కాదు. అమెరికాలో విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్ లో ఒక మంచి సెంటర్ లో ఒక గుడి ఉంటుంది. ఆ గుడిని ఎవరన్నా కదిలించగలుగుతారా? ఏమీ చేయలేరు. అమెరికాలో అయితే ఎవరింటి దగ్గరికైనా వెళ్ళి, ఏ గుడి దగ్గరికైనా వెళ్ళి ఎంత కమ్ముతావు అని అడగచ్చు. వాడిని ఎవరు ఏమంటానికి లేదు. మీరు ఒక చర్చి దగ్గరికి వెళ్ళి ఈ చర్చిని ఎంత కమ్ముతారు అని అడిగేసేయచ్చు. అదే ఇండియాలో అయితే ఏమవుద్ది? పెద్ద రాద్ధాంతం అవుతుంది, గొడవలు జరుగుతాయి. ఇక్కడ మీ ఇంటికి ఎవరన్నా వచ్చి మీ ఇల్లు ఎంత కమ్ముతారు అని అడగచ్చు. మా ఇంటికి పోస్ట్ కార్డులు వస్తూ ఉంటాయి. మీ ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నారా? అమ్ముదాం అనుకుంటే మాకు చెప్పండి అని చెప్పి ఇంటికి పోస్ట్ కార్డులు వస్తూ ఉంటాయి. అమ్మడానికి అమ్ముతానంటే నేను అమ్మి పెడతానని చెప్పి అట్లా మనోళ్ళు చర్చిలు కొనుక్కొని అమెరికా ఇంత ఈ కంట్రీలో అంటే నేను స్వేచ్ఛకి ఉదాహరణ చెప్తున్నా. స్వేచ్ఛ ఇచ్చారు, దాన్ని మన వాళ్ళు ఎక్స్ట్రీమ్ దుర్వినియోగం చేసి ఎక్స్ట్రీమ్ లెవెల్ కి దుర్వినియోగం చేసి దాన్ని డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఇప్పుడు నిజంగానే చెప్పాలంటే ఇప్పుడు మేమందరం ఒక రకంగా డెమోక్రటిక్ పార్టీ ఇండియన్స్ ఇమిగ్రెంట్స్ అంతా వచ్చిన వాళ్ళు అంటే వీళ్ళు కూడా ఈ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఏం చేశారు? ఇలాంటి ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళని వాళ్ళందరి ఓట్లని ఉపయోగించుకొని అధికారంలోకి రావడానికి ట్రై చేశారు. మమతా బెనర్జీ గారు బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా వచ్చే వాళ్ళని అకామిడేట్ చేసినట్టు
యాజ్ యూ రైట్లీ సెడ్. వాళ్ళని మళ్ళీ వాళ్ళని వాడుకొని వాళ్ళ వాళ్ళకి ఓట్లు హక్కు ఇచ్చి వాళ్ళని ఓటు వాడుకుని ఇలాంటి పనులు చేయటం వల్ల ఇవాళ ట్రంప్